పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ భారీ విజయాన్ని సాధించడం లాంఛనం మాత్రమే. సోమవారం నాడు జరగనున్న సాధారణ ఎన్నికల్లో యావత్ నియోజకవర్గ ప్రజానీకమంతా కూడా ఫ్యాన్ గుర్తుపై ఏకపక్షంగా ఓటు వేసి భారీ విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేడు సీతానగరం మండలంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరంపేట పంచాయతీ, మరిపివలస మరియు చిన్నారాయుడుపేట గ్రామాలలో ప్రచారం కోసం విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావుకి ఘన స్వాగతం పలుకుతూ వేలాది మంది ప్రజానీకంతో భారీ ర్యాలీ నిర్వహించి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు వచ్చే సోమవారం జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కోట్ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యులు కొయ్యాన శ్రీవాణి, జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండల ఎంపీపీ ప్రతినిధి బలగా శ్రీరాములు నాయుడు, స్థానిక సర్పంచ్ సిహెచ్ అప్పల్ నరసమ్మ, ఎక్స్ ఎంపీపీ మరియు ఎంపీటీసీ బొంగు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ మరిపలస గ్రామంలో ఉండే ఈ వర్గాలన్నిటికీ మేలు జరిగిన తర్వాత ఈ గ్రామంలో కరోనా లాంటి కష్టకాలం వస్తే, కరోనా లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఈరోజు అక్క చనిపోతే తమ్ముడి ఆడలేని పరిస్థితి, తల్లి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా రెక్కాడితే డొక్కాని కుటుంబాలు ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నాయి. పని చేద్దామంటే పని లేదు. ఒకవేళ శక్తి ఉంది, పని చేయగల సమర్థత ఉంది, కరోనా నాకు ఏం చేయదు, నేను పని చేస్తాను